భారతదేశం ఎన్నో రహస్యాలకు మరెన్నో ఆధ్యాత్మిక అద్భుతాలకు సజీవ సాక్ష్యం. ఈ పుణ్యభూమిలో ప్రతి అంగుళానికి ఒక కథ ఉంటుంది. ప్రతి రాయి ఒక చారిత్రక సత్యాన్ని తనలో దాచుకుని ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతమే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా. ఎన్నో ప్రాచీన దేవాలయాలకు నిలయమైన ఈ జిల్లాలో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని, కానీ తెలిస్తే ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకునే ఒక అద్భుతమైన స్థలపురాణం ఒకటి ఉంది. అదే సంతకవిటి మండలంలోని గుళ్ల సీతారామపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 సీతారామస్వామివారి దేవస్థానం చరిత్ర. ఈరోజు మనం చూస్తున్న గుళ్ల సీతారామపురం గ్రామం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలా లేదు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ముగడపేట అని పిలిచేవారు. ముగడపేట అంటే మనుషుల సంచారం లేని, సూర్యరశ్మి కూడా కింద పడనంత దట్టమైన పడవి ప్రాంతం. అదొక భయంకరమైన కీకారణ్యం. ఆ అడవిలో ఏముందో, ఏ క్రూర మృగాలు పొంచి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. పగటిపూట కూడా ఆ అడవిలోకి వెళ్లాలంటే ప్రజలు భయంతో వణికిపోయేవారు. కాని కాలగర్భంలో దాగిన ఆ దట్టమైన అడవిలోనే సాక్షాత్తూ ఆ వైకుంఠనాథుడు తనను తాను బయటపెట్టుకోవడానికి ఎంచుకున్న మార్గం, సృష్టించిన నాటకం మానవ ఊహకు కూడా అందనిది. అధ్యాయం 2. ఇనుగంటి రాజుల వేట, విధియాడిన వింత నాటకం. ది రాయల్ హంట్. క్రీస్తు శకం 15–16 శతాబ్దాల కాలం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పలువురు రాజులు, జమీందార్లు పాలిస్తున్న రోజులవి. ఈ ముగడపేట అడవి ప్రాంతం అప్పట్లో ప్రతిష్ఠాత్మకమైన ఇనుగంటి వంశస్థుల పరిపాలనలో ఉండేది. ఇనుగంటి వంశపు రాజులు గొప్ప పరాక్రమశాలులు, ధర్మప్రభువులు. ఆ కాలంలో రాజులకు వేట అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. తమ రాజ్య పులిమేరల్లో ఉన్న అడవుల్లో క్రూరమృగాల సంచారాన్ని అరికట్టి ప్రజలను రక్షించడానికి రాజులు తరచుగా వేటకు వెళ్లేవారు. ఇది వారి క్షత్రియ ధర్మం. ఒకరోజు ఇనుగంటి మహారాజుగారు తన సైన్యాధికారులతో, అపారమైన పరివారంతో కలిసి ఈ ముగడపేట అడవి ప్రాంతానికి వేటకోసం బయలుదేరారు. అదొక ఎత్తైన చెట్లతో కూడిన కీకారణ్యం. రాజుగారి పరివారం అడవిలోకి ప్రవేశించింది. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా వేట కొనసాగింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఆ అడవిలోని ఎగుడుదిగుడు మార్గాల్లో గుర్రాలపై ప్రయాణించి విల్లవిద్యను ప్రదర్శించి రాజుగారు బాగా అలసిపోయారు. సూర్యుడు నెమ్మదిగా పశ్చిమాన వాలిపోతున్నాడు. సాయంత్రమవుతోంది. అడవిలో చీకట్లు అలుముకుంటున్నాయి. రాజుగారికి తీవ్రమైన అలసట ఆవహించింది. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అడవి మధ్యలో ఉన్న ఒక అతిపెద్ద వృక్షం కింద రాజుగారి కోసం సైనికులు విడిది ఏర్పాటు చేశారు. చల్లటి అటవీ పవనాలకు, పగలంతా పడిన శ్రమకు మహారాజుగారు ఆ చెట్టు కింద గాఢనిద్రలోకి జారుకున్నారు. చుట్టూ ఆయన పరివారం కాపలా కాస్తున్నారు. ఆ క్షణంలో మహారాజుగారికి తెలియదు, తన జీవితాన్ని, ఈ ప్రాంత భవిష్యత్తును మార్చేసే ఒక మహాద్భుతం జరగబోతోందని. అధ్యాయం 3. ఉత్కంఠభరితమైన మలుపు. వ్యాఘ్రభ్రమ. ద టైగర్ ఇల్యూజన్ అండ్ ద ట్విస్ట్. గాఢనిద్రలో ఉన్న రాజుగారికి ఒక విచిత్రమైన స్వప్నం, అంటే కల వచ్చింది. కలలో ఎవరో తనను పిలుస్తున్నట్లు, ఏదో దివ్యమైన కాంతి తనను ఆవహిస్తున్నట్లు అనిపించింది. ఆ కల ముగిసేలోపే ఆకాశంలో చెవులు బద్దలయ్యేలా ఒక పెద్ద శబ్దం. ఆ శబ్దానికి రాజుగారు తటాలున నిద్రలేచారు. వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. రాజుగారి చేతులు వెంటనే తన కత్తి దొరపపుట్టుకున్నాయి. కాపలాగా ఉన్న సైనికులు అప్రమత్తమయ్యారు. ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని రాజుగారు తన కళ్లతో ఆ దట్టమైన చీకటి అడవిని తీక్షణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అలా చూస్తున్న రాజుగారి చూపు కొంత దూరంలో దట్టంగా పెరిగిన ఈత పొదలు వైపు, అంటే డేట్ పామ్ బుషెస్ వైపు మళ్ళింది. ఆ పొదల మాటున ఒక అతిపెద్ద వల్మీకం, అంటే ఒక పెద్ద పుట్ట ఉంది. రాజుగారు ఆ పుట్టవైపు తేరిపార చూశారు. ఆయన గుండె వేగం పెరిగింది. ఆ చీకట్లో ఆ పుట్ట వెనుక నుండి దేదీప్యమానంగా మెరుస్తున్న 2 పెద్ద కళ్ళు ఆయనకు స్పష్టంగా కనిపించాయి. చీకట్లో పొదలచాటున మెరుస్తున్న కళ్ళు చూడగానే రాజుగారికి ఒక్కటే ఆలోచన వచ్చింది: పెద్దపులి. అవును, ఈ అడవిలో భయంకరమైన పెద్దపులి ఆ పొదల వెనుక నక్కి ఉందని, అది తమపై దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉందని రాజుగారు భావించారు. ఒక క్షత్రియ రాజుగా ఆయన రక్తం ఉడికిపోయింది. తన ప్రాణాలను, తన సైనికుల ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు.
అందరూ సిద్ధంగా ఉండండి, అక్కడ పెద్దపులి పొంచి ఉంది అంటూ రాజుగారు కత్తి పైకెత్తి ఆ పుట్టవైపు నెమ్మదిగా అప్రమత్తంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. విల్లంబులు ఎక్కుపెట్టారు. సైనికులు ఆయుధాలతో ఆ పొదలను చుట్టుముట్టారు. ఇక క్షణాల్లో దాడి జరగబోతోంది. ఆ పుట్ట వెనుక ఉన్న జీవిపై బాణాలు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాలం నిశ్చలంగా మారిపోయింది. అధ్యాయం 4. అశరీరవాణి. జగన్నాటక సూత్రధారి దర్శనం. రాజుగారు దాడి చెయ్యడానికి సిద్ధమైన ఆ తరుణంలో ఆకాశంలోంచి ఒక అద్భుతం జరిగింది. భూమి ఆకాశాలను కలిపేలా ఎంతో మధురమైన, అత్యంత గంభీరమైన ఒక స్వరం వినిపించింది. అది ఏ మనిషి స్వరమో కాదు, సాక్షాత్తు దైవవాణి. అదే అశరీరవాణి. ఆ ఆకాశవాణి ఇలా పలికింది: ఓ రాజా, ఆగు. నీవు చూస్తున్నది క్రూర మృగాన్ని కాదు. ఈ ప్రాంతంలో వెలసి ఉన్నది పెద్ద పులి కాదు, సాక్షాత్తు నేనే వెలసి ఉన్నాను. నేను శ్రీ సీతారామస్వామిని. నీ ద్వారా ఈ అడవిలో నా పూజాదికాలు జరగాలని నేను సంకల్పించాను. కావున ఈ ప్రాంతమున నాకు ఒక ఆలయాన్ని నిర్మించుకో. ఆ మాటలు విన్న రాజుగారు నిశ్చేష్టులయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఆయుధం కింద పడిపోయింది. ఎవరినైతే క్రూరమృగమనుకుని బాణం ఎక్కుపెట్టాడో ఆ పుట్టలో ఉన్నది సాక్షాత్తు త్రేతాయుగ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రమూర్తి అని తెలుసుకుని ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ దేదీప్యమానమైన కళ్ళు పెద్ద పులివి కావు, కరుణను కురిపించే కమలనయనుడివి అని ఆయనకు అర్థమైంది. వెంటనే రాజుగారు భక్తితో 2 చేతులు జోడించి ఆ పుట్టముందు పరిగెట్టారు. పుట్టలో ఉన్న దేవుణ్ణి బయటకు తీయాలి. అందుకోసం ఆ మట్టి పుట్టను తొలగించాలి. కాని ఇనుప ఆయుధాలతో దేవుడిపై కొట్టలేరు కదా. అందుకే రాజుగారు వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేశారు. స్వచ్ఛమైన ఆవుపాలను తెప్పించారు. పవిత్రమైన ఆ గోక్షీరాన్ని అంటే పాలను రాజుగారు స్వయంగా తన చేతులతో ఆ వల్మీకం అంటే పుట్టమీద పోసి నెమ్మదిగా ఆ మట్టిని కరిగించారు. పుట్ట కరుగుతున్న కొద్దీ లోపలి నుండి ఒక అద్భుతమైన తేజస్సు బయటకు రావడం మొదలైంది. పూర్తి మట్టి తొలగిపోయేసరికి అక్కడ భూమిలోంచి స్వయంభువుగా వెలసిన శ్రీ 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 సీతారామస్వామివారి దివ్యమైన ధ్రువమూర్తి మూలవిరాట్టు దృగ్గోచరమైంది. చీకటి అడవిలో ఆ రామయ్యను చూసిన రాజుగారు పరివారమంతా భక్తిపారవస్యంతో జయ శ్రీరాం, జయ జయ శ్రీరాం అంటూ చేసిన నామస్మరణతో ఆ కీకారణ్యమంతా మార్మ్రోగిపోయింది. అధ్యాయం 5. ముగడపేట రూపాంతరం. మొదటి ప్రతిష్ఠ. ది ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ కాన్సెక్రేషన్. అశరీరవాణి ఆదేశాన్ని తలదాల్చిన ఇనుగంటి రాజుగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడవి మధ్యలో స్వామివారు ఎక్కడైతే స్వయంభూవుగా వెలశారో సరిగ్గా అక్కడే ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర పుటలను పరిశీలిస్తే క్రీస్తు శకం 1602వ సంవత్సరం అత్యంత పవిత్రమైన జ్యేష్ఠశుద్ధ ఏకాదశి పర్వదినన్నాడు శ్రీ 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 సీతారామస్వామివారి మూలవిరాట్టును అత్యంత వైభవంగా వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ఆ అడవిలో నిత్య ధూప, దీప, నైవేద్యాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు భయంకరమైన అడవిగా ఎవ్వరూ వెళ్లడానికి సాహసించని ముగడపేట ప్రాంతం కాస్త సాక్షాత్తు సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రులు అడుగుపెట్టడంతో పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. స్వామివారి రాకతో ముగడపేట అనే పేరు కాలగర్భంలో కలిసిపోయి ఆ గ్రామం గుళ్ల సీతారామపురంగా రూపాంతరం చెందింది. గుళ్ళు, గోపురాలతో సీతారాములు కొలువైన పురం కాబట్టే అది గుళ్ల సీతారామపురమయ్యింది. అధ్యాయం 6. భారతదేశ చరిత్రలో అరుదైన ఘట్టం. పసుపు కుంకుమలుగా దేవాలయం. ది గోల్డెన్ ఎరా ఆఫ్ బొబ్బిలి అండ్ ది రాయల్ గిఫ్ట్. కాలం గడుస్తోంది. ఇనుగంటి రాజుల పరిపాలనలో గుళ్ల సీతారామపురం ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. కాని ఇక్కడ చరిత్రలో ఎక్కడా ఏ దేవాలయానికి లేని ఒక అద్భుతమైన, విలక్షణమైన మలుపు చోటు చేసుకుంది. ఈ ఒక్క కారణం చేతనే ఈ దేవాలయం చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. సాధారణంగా రాజులు తమ కూతుర్లను వివాహం చేసుకున్నప్పుడు అల్లుడికి కట్నంగా ఏమిస్తారు? రాజ్యాలు, కోటలు, బంగారం, సైన్యమిస్తారు. కాని ఇనుగంటివారి రాజులు ఒక అద్భుతం చేశారు. ఇనుగంటివారి ఆడపడుచును ఉత్తరాంధ్రలో అత్యంత బలమైన, ప్రతిష్ఠాత్మకమైన బొబ్బిలి సంస్థానాధిపతులకు అంటే బొబ్బిలి రూలర్స్ కి ఇచ్చి వివాహం చేసిన సమయంలో ఇనుగంటి రాజులు తమ ఆడపడుచుపై ఉన్న అపారమైన ప్రేమతో పసుపు కుంకుమల కింద
తాము ప్రాణప్రదంగా నిర్మించుకున్న కొలుచుకున్న ఈ శ్రీ సీతారామస్వామివారి దేవాలయంతో పాటు స్వామివారి కైంకర్యాల కోసం ఎంతో ఆస్తిని బొబ్బిలి రాజులకు కానుకగా రాసిచ్చారు. ఒక దేవాలయాన్ని, అందులో కొలువైన దేవుణ్ణి తమ ఆడపడుచుకు పసుపు కుంకుమలుగా ఇవ్వడమంటే వారి భక్తి ఎంత స్వచ్ఛమైనదో, వారి దృష్టిలో దేవుడు తమ ఇంటి సభ్యుడితో ఎంత సమానమో అర్థం చేసుకోవచ్చు. అలా ఇనుగంటి వారి చేతుల మీదుగా పసుపు కుంకుమల కానుకగా ఈ దేవాలయం బొబ్బిలి సంస్థానాధిపతుల ఆధీనంలోకి వచ్చింది. ఆనాటి నుండి ఈ ఆలయ దశ తిరిగిపోయింది. బొబ్బిలి రాజులు రామభక్తులు. వారు ఈ ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. చరిత్ర ఆధారాల ప్రకారం క్రీస్తు శకం 1802వ సంవత్సరంలో అప్పటి బొబ్బిలి మహారాజు అయిన శ్రీ రావు రాయడ్డప్ప రంగారావు బహదూర్ గారు ఈ దేవాలయంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాతబడిన కట్టడాలను పునరుద్ధరించి ఈ దేవాలయాన్ని ఒక మహోన్నతమైన క్షేత్రంగా నేటి మన చూస్తున్న రూపంలో నెలకొల్పారు. ఒక సంస్థానాధీశుడి కనుసన్నల్లో ఈ గుడి ఒక వెలుగు వెలిగింది. అధ్యాయం 7 పాంచరాత్ర ఆగమం, నేటి వైభవం. పాంచరాత్ర ఆగమం అండ్ కరెంట్ గ్లోరీ. గుళ్ళ సీతారాంపురం ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఇక్కడ జరిగే పూజా విధానం. హిందూ ధర్మంలో దేవాలయాల నిర్మాణానికి పూజా విధానాలకు కొన్ని ఆగమశాస్త్రాలు ఉన్నాయి. అందులో వైష్ణవాలయాలకు అత్యంత పవిత్రమైనది పాంచరాత్ర ఆగమం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు 5 రాత్రులపాటు తన భక్తులకు స్వయంగా ఉపదేశించిన శాస్త్రమే ఈ పాంచరాత్ర ఆగమం అని పురాణాలు చెబుతున్నాయి. గుళ్ళ సీతారాంపురంలో వెలసిన శ్రీ సీతారామస్వామివారికి క్రీస్తు శకం 1802 నుండి నేటి వరకు ప్రతిరోజూ ఈ పాంచరాత్ర ఆగమానుసారం అత్యంత నిష్ఠగా, శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు జరుగుతున్నాయి. ఇక్కడ మూలవిరాట్టు ప్రతిష్ఠ జరిగింది జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు. కాబట్టి ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఆ ఏకాదశినాడు స్వామివారి దర్శనం చేసుకుంటే సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒకప్పుడు సూర్యరశ్మి పడని కీకారణ్యం ఈరోజు నిత్య వేదమంత్రాలతో మార్మోగుతున్న పుణ్యక్షేత్రం. నాడు కలలో వినిపించిన అశరీరవాణి నేడు వేలాది మంది భక్తుల ఆర్తనాదాలను తీర్చే అభయవాణి. పులి అనుకుని రాజుగారు భ్రమపడితే కరుణను కురిపించిన శ్రీరాముని నిజరూపమది. చరిత్ర, భక్తి, రాజసం, ఆడపడుచుకిచ్చిన పసుపు కుంకుమల ప్రేమ ఇవన్నీ కలగలిపిన అపురూపమైన దేవాలయం ఈ గుళ్ళ సీతారాంపురం శ్రీ సీతారామస్వామి దేవస్థానం. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం జిల్లా వస్తే లేదా ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తే సంతకవిటి మండలంలో ఉన్న ఈ అద్భుతమైన గుళ్ళ సీతారాంపురం గ్రామాన్ని తప్పక దర్శించండి. వల్మీకంలో వెలసి ఇనుగంటిరాజుకు దర్శనమిచ్చి బొబ్బిలిరాజుల పూజలందుకున్న ఆ సీతారాముల వారి దివ్య మంగళరూపాన్ని కనులారా చూసి తరించండి.